నీ పేరేమిటి? రత్నం. ఇంత పొద్దున్నే వచ్చి పనిచేస్తున్నావు? ఇక్కడికి మిల్లు దగ్గర? నేను ఇక్కడే ఉంటానమ్మా. ఐసి. ఈ అబ్బాయి నీ కొడుకా? అవును. రూబీని బయటికి తీసుకెళ్ళి కాసేపు తిప్పుకురా. అలాగే. ఎలా ఉంది మా ఇల్లు? మీ ఇల్లు ఏమిటి? మా ఇల్లానండి. ఓ ఎస్, కరెక్ట్ కరెక్ట్. మన ఇల్లు ఎలా ఉంది? చిన్న సైజ్ స్వర్గం అలా ఉంది. అందరూ చాలా ప్రేమగా మాట్లాడారు. చివరకు పని మనిషి కూడా. పని మనిషా? మా ఇంట్లో పని మనుషులు ఎవరు లేరే? అదేమిటండి, ఆ రత్నం ఉందిగా. ఐఎమ్ సారీ సరు, ఆవిడ మా ఇంటి పని మనిషి కాదు, మా వదిన. మీ వదిన? మరి నేను ఆవిడ్ని పని మనిషిని పిలిచినప్పుడు కూడా ఈ ఇంటి కోడలని చెప్పలేదే? చెప్పదు సరు. మా అన్నయ్య పోయిన దగ్గర నుంచి తను ఇంటి కోడలన్న సంగతి మర్చిపోయి పని మనిషిననే అనుకుంటుంది. అలా అనుకోవడం ఆవిడ మంచితనమే కావచ్చు, కానీ అది మీ కుటుంబ పరువు ప్రతిష్టలకి అవమానమని మీ అమ్మా నాన్నగారు చెప్పలేదా? ఎందుకు చెప్తారు? అసలు మా వదిన అలా మార్చిందే వాళ్ళు. అంటే? మా అన్నయ్య మా వదిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కట్నం లేకుండా పెళ్లి జరిగింది అని మా అమ్మ నాన్న మా వదిని హీనంగా చూస్తున్నారు. ఇదంతా చూస్తూ మీరు ఊరుకున్నారా? ఊరుకోకేం చేయమంటావు? మా వదిన కోసం వాళ్ళని ఎదిరిస్తే ఆవిడే నాకేదో చెప్పి నా చేత అడిగిస్తుందన్న అపోహలో ఆవిడ్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తానని భయపడి ఊరుకున్నాను. నేను కట్నం తేకుండానే వచ్చానుగా, నన్ను అలాగే చూస్తారా? నో, అలా ఎప్పటికీ జరగదు. నీలాంటి తెలివైన కోళ్ళు ఇంటికి వచ్చిందిగా. ఇక మీదట మా వదిన విషయంలో మా అమ్మ నాన్న మునుపట్లా ప్రవర్తించాలని నా ఉద్దేశం. హాస్పిటల్కి టైం అయింది, పశువులు నా కోసం ఎదురు చూస్తుంటాయి. నేను వస్తాను. రత్నం, కాఫీ తీసుకురావడానికి ఏంటి ఆలస్యం? నువ్వు తీసుకొచ్చావేంటదినా? వదినా? నా పేరు సరోజ. పేరు సరోజైనా నాకు వదిన అవుతావు కదా. ఆ సంగతి తెలిసిందనివే నీ పెద్ద వదిన ఎందుకు రత్నం అని పేరు పెట్టి పిలుస్తావు? కట్నం తేలేదన్న కారణంగా ఇప్పటికే మీ అమ్మ నాన్న దృష్టిలో అక్కయ్య బాగా అలసైపోయింది. అది ఆసరా చేసుకుని నువ్వు పేరు పెట్టి పిలిచి కించపరుస్తున్నావన్నమాట. అది కాదు వదినా, నేను కట్నం తేకుండానే వచ్చాను, నన్ను పేరు పెట్టి పిలువు. పోనీలే సరోజ, ఏదో చిన్నపిల్ల, మొదటి నుంచి అలా పిలవడం అలవాటైపోయింది. ఏ అలవాటైనా మనం చేసుకోవడాన్ని బట్టి ఉంటుందక్క. నన్ను క్షమించదినా, ఇంకెప్పుడు అలా పిలవను. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. కాఫీ తాగు. ఈసారి కట్నం తీసుకోకుండా మీ అమ్మాయిని పెళ్ళాడడానికి ఫస్ట్ క్లాస్ కోటీశ్వర సంబంధం చూసొచ్చానండి. పైసా కట్నం తీసుకోడా? ఎవరయ్యా విశాల హృదయుడు? విశాఖపట్నంలో పెద్దాపురం సిద్ధయ్య అని 5 కోట్ల రూపాయల యజమాని, ఒక్కడే కొడుకు, గుండె జబ్బుంది. ఏమిటి, అబ్బాయికి గుండె జబ్బా? ఆహా, అబ్బాయి కదమ్మా, ఆ సిద్ధయ్య గారికి. ఆయన చూడ్డానికి గుమ్మడి పండులా కనిపించినా అతి తక్కువ టైంలో పటేలమని పేరు పోయే ఛాన్స్ ఉంది. ఆహా, వింటూ ఉంటే నేను ఎత్తుకు ముద్దెట్టుకోవాలందా? ఇంకా నాదో బంతడాన్నట్టు ఉంటుంది. చెప్పు. ఆ అబ్బాయి నలుడుగా చేసుకునే వాళ్ళకి ఆ 5 కోట్ల ఆస్తి అప్పనంగా కలిసి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మరీ అంత గొప్పవాడు మన సంబంధాన్ని చేసుకుంటాడా అని? మామూలుగా అయితే మీలాంటి వాళ్ళని విజయవంతంగానే కాదు కదా, ఆ ఇంట్లో వంట పనికి కూడా రానివాడు. కాకపోతే అతను విశాల హృదయుడు, విచిత్రమైన మనిషి. ఆయనతో మన అమ్మాయి సంగతి చెప్పావా? ఓ 100 కొట్టి నేను చెప్తాను. నేను ఇవ్వనయ్యా. ఎవరా? ఇవ్వను. సరే, ఏం చేస్తాం? మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు ఓ విచిత్రమైన సంబంధం ఉంటే చూసి పెట్టవయ్యా అని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తే బురాదంవిగో అనేవాడి పేరు చెప్పేశారు. పురాదంవిగో ఎవడే? ఏదో జపానీ పేర్లో ఉంది. ఎవడు వాడు? 100 కొట్టి నేను చెప్తాను. ఏమిటయ్యా మాటి మాటికి 100 అంటావిడే? నీ బొంద చివరిలో ఇస్తాలే. అబ్బా, 100 కోసం చూసుకున్నారంటే ఈ మంచి సంబంధం ఆ జపానీ వాడు తన్నుకుపోతాడండి. ఇచ్చేయండి. నువ్వు ఇండియాకే కాకుండా ఇంటర్నేషనల్ బ్రోకర్ గా కూడా పనిచేస్తున్నావు. ఆల్ మీన్స్. ఇప్పుడు చెప్పు, ఎవడా ఉరావేదా? మీరే. మీ పేరు గోవిందరావు కదా, దాన్ని తల్ల కిందగా తిప్పి చదివితే ఉరాదంవిగో అవుతుంది. తల్ల కింద? నీ బుర్ర కాళ్ళలో ఉంది. వెంటనే దానికి దండం పెట్టుకుని ఈ అడ్రస్ కి అర్జెంట్ గా రాయపండి. పెద్దాపురం సిద్ధయ్య, చెంగల్రావుపేట, విశాఖపట్నం. ఇది ఎక్కడండి? 5 కోట్లు అని చెప్పారు కదా, 5 క్షణాలు కూడా ఆలస్యం చేయకుండా పెద్దాపురం సిద్ధయ్య గారి ఇంట్లో డామ్ అని ప్రత్యక్ష అయిపోయింటారు ఈ బాడికి. పెద్దాపురం సిద్ధయ్య గారు వెళ్ళే సందేహం లేదు, మహానుభావుడు. బాబు 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 సిద్ధయ్య గారు, సిద్ధయ్య గారు, సిద్ధయ్య గారు, ఇంకా నువ్వు వెళ్ళలేదయ్యా? ఏం కావాలయ్యా? నీకెందుకయ్యా? నేను పెద్ద మనిషితో పని మీద వచ్చాను, నీ పనులు చూసుకున్నా పాదమా? నమస్కారం బాబు. బాబు, ఆయన సిద్ధయ్య గారు. బాబు,
కోర మీసాలు, ఆ నెత్తిన కొప్పు, కోరా పంచా చూసి తమరెవరో కోనసీ ముసలాయనేమో అనుకున్నాను. పొరపాటు అయిపోయింది, క్షమించాలి. ఇవి చేతులు కావు. చేతులు ఎట్టుకుని కాదంట బేటయ్యా. తమతో పనుండి వచ్చానండి. ఇంకా నయ్యం 3 నెలల క్రితం వచ్చావు కాదు, అమెరికాలో ఉన్నారండి. 2 నెలల క్రితం వచ్చావు కాదు, అమెరికాలో ఉన్నారండి. నెల క్రితం వచ్చావు కాదు. ఎలా ఉన్నారు బాబు? కాదు, అనకాపల్లిలో ఉన్నాను. పోన్లేండి, ఇప్పటికైనా నేను అదృష్టవంతుణ్ణి. ఇప్పుడు నువ్వు అదృష్టవంతుడి కాదయ్యా. అర్జెంట్ గా ఏలుముద్ర కొద్దాలని అమెరికా వెళ్తాను. నాతో ఏదైనా పని ఉంటే 3 నెలల తర్వాత కాను. బాబు సిద్ధయ్య గారు, బాబు తమ పుత్రరత్నానికి సాంప్రదాయం ఉన్న మధ్యతరగతి అమ్మాయిని కానీ కట్టం లేకుండా చేసుకుంటారన్న విషయం పెళ్లిళ్ళ ఏజెంట్ ద్వారా నా దాకా వచ్చిందండి. నేను మీ దాకా వచ్చాను. అవునయ్యా. తమరు అంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఆయన గారు అనలేదండి, వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు తప్పు వేసండి. ఆ, అవునయ్యా. ఆడెవడో మొండమోపులు ముకుందరావు అని చెప్పాడు. అక్షరం మారిపోయిందండి. గడ్డి మోపులు గోవిందరావు ఉంటుందండి. కరెక్ట్ అండి, అది నేనేనండి. అట్టగా మరి అనుకోకుండా అమెరికా వెళ్ళిపోయేటప్పుడు వచ్చేసావు. విషయం తెలిస్తే అనకాపురం వెళ్ళేటప్పుడు వచ్చేవాళ్ళండి. సరే లోపల బా. పదండి. రావయ్యా రా. కూర్చో. అయ్యి బాబోయ్, ప్లేట్కి టైం అయిపోయింది. అమెరికా వెళ్ళాలండి. అయితే అమెరికా నుంచి వచ్చిన తర్వాతే మాట్లాడుకుందాం అండి. అది కాదయ్యా, నేను అమెరికా నుంచి రావడానికి 3 నెలలు పట్టుద్ది. మరి ఏం చేద్దామండి? ఓలా షాటా. ఓలాగే చేద్దామండి. చెప్పండి. ముందు పోయింది బాబు. ఆ, మా ఓడు అమెరికా నుంచి వచ్చి ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు. ఈ 3 నెలలు మా ఓడిని మీ ఇంట్లో ఉండమంటాను, మీ అమ్మాయిని స్టడీ చేయమంటాను. అట్టాను ఉత్తరం రాస్తాను. మహాభాగ్యం అండి, తప్పకుండా అలాగే చేయండి. మా ఓడు మీ అమ్మాయిని స్టడీ చేస్తాడు, మీ అమ్మాయి మా ఓడిని స్టడీ చేస్తే వీళ్ళిద్దరిని మీరు స్టడీ చేస్తారు. మీ ముగ్గురిని అయ్యగారు స్టడీ చేస్తారండి. చాలా బాగుందండి. వెంటనే ఉత్తరం రాసేయండి. ఓడి అయ్యా, నేను రాయటమేంటి? నేను చెబుతాను, నువ్వు రాస్తావు, నేను ఏలు ముద్ర వేస్తాను, ఆడు పోట్లో వేస్తాడు. రే, ఆ ఉత్తరం రాసే పుస్తకం అట్రా. అలాగేనండి. ఇది కాదు. ఆయన ఇవి అందుకోవడానికి వచ్చాడు కానీ ఇది అందుకోవడానికి రాలేదు. అది అక్కడ ఎట్టు నువ్వు వెళ్ళు. ఆహా, మర్యాదలు అంటే అలా ఉండాలి. కోకోండి. నారాయణ, ఈ ఉత్తరం జాగ్రత్తగా రిజిస్టర్ పోసి చెయ్యి. అలాగేనండి. ఇదిగో మొండ మోపులు ముఖంతరావు. నా పేరు గడ్డి మోపులు గోవిందరావు అండి. అదే లేవయ్యా, ఓ ముఖ్యమైన విషయం జాగ్రత్తగా ఇను. మా ఓడు వచ్చే ముందు నీకు టెలిగ్రామ్ ఇస్తాడు, కోటు దొరుకుంటాడు, ఆ కోటుకో పువ్వు పెట్టుకుంటాడు. గుర్తుంచుకో. కాబోయే అల్లుడి గురించి ఎలా మర్చిపోతానండి? కల్లో కూడా కోట్ల పువ్వే జ్ఞాపకం వస్తుందండి. వస్తానండి. నువ్వెక్కడికయ్యా? నేను వెళ్ళేది అమెరికా, అనకాపల్లి కాదు. ఇక్కడే ఉండు. అయ్యగారు కోపం వస్తుంది. అలాగే వస్తా. ఇదిగా అయ్యగారు అర్జెంట్ గా ఉత్తరం పోట్లో వేసి రమ్మన్నారు. డబ్బాలో పడేసేస్తాను. లోపలికి ఏం బాగోలేదయ్యా. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ముందు వెనక తాళం వేసుకొని వెళ్ళడం, నువ్వు గంటకొచ్చి తొంగి చూస్తావు. నాకు చాలా అవమానంగా ఉందయ్యా. నలుగురు చూసి నవ్వుతున్నారు. అక్కడే ఉందండి ఇటుకలేసిన. నీ ఎవ్వరు నాకు తెలుదనుకోకు. నా లేని టైం చూసి నలుగురితో నవ్వులాట ఆడుతున్నామనే లోన్ ఎట్టి తాళం వేసి వెళ్తాను. లోనికి అవమానం అంటే అవమానం. నాకు లేని అవమానం దేనికేటంటానే. లోన్ ఉన్నావా? ఉంది. లేదు. ఇళ్ళన్నీ తెరిచే ఉన్నాయి. ఇవాళ ఆదివారం. తాళం వేసింది. తర్వాత ఏం చేయాలో నేను చెప్పరా? బోర్డు తగిలించాలి. ఏమండి, ఇల్లు ఎత్తుక్కావాలా? వద్దు బాబు, వద్దా? మరి శ్మశానంలో ఉంటావా? ఏంటి పర్స్ మర్చిపోయానే? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నారు కదా? లేదండి. కాదు, మీరు పెళ్లి చేసుకుని కాపురం చేయాలనుకుంటున్నారు కదండి. మీరు ఇల్లు కోసం వెతుకుతున్నారు, నాకు బాగా తెలుసు. లేదండి, తక్కువ దొరికితే బాగుంటుంది అనుకుంటున్నారు కదండి. అన్ని సౌకర్యాలు కలిగి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కదా? అడ్వాన్స్ కూడా ఆడకపోతే బాగుంటుంది అనుకుంటున్నారు కదండి. అమ్మ దొంగనయ్యారా, ఆ రోజు నా కార్డు అడ్వాన్స్ వచ్చుకున్నాను. మోసం చేసింది మీరే కదా. సేపం చెప్పండి. బాబోయ్, నాకు ఇలా కళ్ళ మళ్ళీ దొరక్కపోతాడా? కాకపోతే వీడి బాబు లాంటి వాడు ఇంకోటి వస్తాడు. ఆకలరా. పొద్దు నుంచి ఇల్లు కోసం చెప్పులు అడిగి తిరుగుతున్నారు. ఏమండి? అవునండి. పాపం ఇప్పుడున్న ఇల్లు పిల్లలు ఎక్కువ కదా. అవును, సరిపోవడం లేదు. అన్ని సౌకర్యాలతో అద్దె తక్కువగా ఉన్న ఇల్లు కోసం వెతుకుతున్నారు. అవునండి. అడ్వాన్స్ అడగకపోతే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇల్లు చూస్తారా? తాళం చెవి ఎక్కడ పడిపోయిందండి? ఎందుకంటే కిటికీ తీసుందిగా, అందులో చూసాను.
ఆ ఎదురుగా కనపడుతున్న హాలు 10/8. చాలా బాగుందండి. ఆ పక్కన ఉన్నది 20/40, ఇంకా పెద్దది బెడ్రూమ్. చాలా బాగుందండి. కానీ బాబు, ఆ మంచం మీద అమ్మాయింది ఎవరండి? ఇది వరకున్న వాళ్ళు వదిలేసి ఆ మంచంతో సహా ఆ పిల్ల మీకు ఫ్రీ. ఇది నాకే చాలా బాగుందండి. పూచీలే చాలా బాగుందండి. బాగుందండి, ఇవాళ చాలా మంచి రోజు, అడ్వాన్స్ ఇచ్చేయండి. ఎంతో కొంత ఉన్నది ఇచ్చేయండి. కేంద్ర సారు ఇల్లు చూపించి అద్దెకిస్తామని నా కారు 200 కొట్టేస్తారా? ఇప్పుడు నా ఇల్లు నా పిల్లలతో పాటు నాకే అద్దెకిద్దాం అనుకుంటున్నారా? ఇలా? మిమ్మల్ని పోలీసులు పెట్టించేయండి. డొక్కి సీరించేస్తాను. నీ అవ్వ. పదండ్రా, పదండ్రా. నాకు నా వారు లేరు, నీకు నీ వారు లేరు. పాడు పాడు. ఏటి గట్టున ఇల్లు కడదాం పదరా. చల్ మోనరంగా నీకు నాకు జోడు కలిసాను కదరా. ఆడు పారిపోతున్నాడు. ఏయ్, ఆగరే. ఇదిగో, ఈ సంకట్లో నన్ను అడ్డుకొచ్చేస్తాను. పట్టుకోండి. ఎక్కడికెళ్తావా? ఏ పట్టుకోలేను పట్టుకో. నువ్వు దొరికిపోయావు, నువ్వు దొరికిపోయావు. నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో. నువ్వు దొరికిపోయావు. నేను దొరికాను, ఆడు పారిపో. ఇదిగో, నువ్వు ఎక్కడ ఉండు, ఆడిని అడ్డుకొచ్చేస్తాను. తొందరగా. ఏయ్, నువ్వా? లాభం లేదు మామ, మనం ఈ ఊరు నుంచి మకాం అయితే ఏరా? మన చరిత్ర ఊరంతా తెలిసిపోయింది. హైదరాబాద్ పోదాం. ఏ అక్కడ తెలివి తక్కువ వాళ్ళు ఎక్కువ ఉన్నారా? డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అలాగే వెళ్ళిపోదాం. పరిగెత్తి పరిగెత్తి పీకెండిపోయింది. సంచిలో ఓ సోడా ఉందేమో చూడు. సోడాలు ఎందుకుంటాయి మామ, అతను ఏమన్నా కిల్లి కొట్టాడా? ఇదిగో చుట్టలు ఉన్నాయి. ఆగరా, అవసరానికి పనికొస్తాయి. ఇంకేమున్నాయో చూడు. ఇదిగో ఓ లెటర్ ఉంది. ఆగు. ఎవడు రాశాడు, ఎవడికి రాశాడు? జనరల్ నాలెడ్జ్ తెలుసుకోకపోతే ఎట్లా? రాజేష్కు నీ తండ్రి దీవించి వ్రాయినది. నేను అమెరికా పెడుతున్నాను. నేను వచ్చే 3 నెలల్లోపు హైదరాబాద్ లో ఈ దిగో అడ్రస్ లో ఉన్న గోవిందరావు అనబడే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇంట్లోనే ఉంటూ వాళ్ళ అమ్మాయిని జాగ్రత్తగా స్టడీ చెయ్యి. నీకు నచ్చితే అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాను. నిన్ను ఎప్పుడూ ఆయన చూడలేదు కాబట్టి గుర్తుగా ఒక గులాబ్ పువ్వు పెట్టుకుని టెలిగ్రామ్ ఇచ్చి వెళ్ళు. నీ తండ్రి పెద్దాపురం సిద్ధయ్య. అబ్బా ఈ సోదంతా మనకెందుకు మామ, మళ్ళీ వాడు వచ్చేస్తాడు, పోదాం పదా. బా ఇది సోది కాదురా, మన పాలిట కల్పతరువులాగా దొరికింది. అలాగా ఎలాగేమిటి? ఈ పెద్దాపురం సిద్ధయ్య కొడుకు రాజేష్ నువ్వు, నీ సెక్రటరీ నేను. కరెక్టే. నేను కోటి వేసుకుని గులాబ్ పువ్వు పెట్టుకుంటే ఆ గోవిందరావుకి పెద్ద తామర పువ్వు చెవులో పెట్టినట్టే. మరి ఇంకే చలో హైదరాబాద్.